ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నవంబర్ 5వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 5వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు కోరుకున్న విజయాలతో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్నింటా కూడా మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ తెలివిగా ప్రతి పనిలోనూ కూడా చురుగ్గా ముందుకు వెళుతూ విజయాలను పొందగలుగుతారండి. ఊహించని విధంగా ప్రతి విషయంలోనూ కూడా కలిసి రావటం, మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో చక్కగా మీరు నెగ్గుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. చూసేవారందరికీ కూడా ఆశ్చర్యం కలిగించేలాగా మీ ప్రతి పని కూడా, అంటే మీ ప్రతి కదలిక కానీ మీ ప్రతి పని కానీ ఉండటం, అన్నింట్లోనూ మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండటం అందరికీ కూడా మరింతగా ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుందండి. డబ్బు పరంగా కూడా లావాదేవీలను అయితే ఎంతో తెలివిగా జరపగలుగుతారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయంలో మీకు కలిసి రావడం కూడా జరుగుతుందండి. చక్కగా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు లభిస్తాయి. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింతగా చక్కగా మెరుగుపరుచుకోగలుగుతారండి. సమయానికల్లా చేతి నిండా మీకు కావలసినంత ధనాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో వాటిలో కూడా లాభాలను చూడగలుగుతారండి. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. ముఖ్యంగా ఈరోజు దైవ సంబంధమైన కార్యక్రమాలలో మీరు ఎంతో చురుగ్గా పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపైన కాసింత శ్రద్ధను ఎక్కువగా పెట్టుకోగలుగుతారు. సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. దైవానుగ్రహంతో కూడా ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ వాతావరణం ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు వాటిని మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఉండబోతున్నాయండి. అందరి మనసులను గెలుచుకునేలాగా అందరితోనూ మన్ననగా మాట్లాడటం, మీ పనుల వరకు మీరు జాగ్రత్తగా అతి చొరవగా మీరు అన్నింటినీ చక్కబెట్టుకోవటం కూడా మీ యొక్క ఎదుగుదలకు పునాదిగా ఉండబోతుందండి. గతంలో ఏదైతే ఇబ్బందులను కానీ ఒడిదుడుకులను కానీ చికాకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి ఎంతో తెలివిగా మీరు బయటపడగలుగుతారు. ఈరోజు ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారాన్ని కూడా చూసుకోగలుగుతారండి. ముఖ్యంగా మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండటం కానీ, వారు మీకు సంబంధించిన విషయాలలో సలహాలను ఇవ్వటం కానీ మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. అన్ని విధాలుగా కూడా కలిసి రావటం, ఏ పని చేస్తున్నా కూడా చక్కగా మీరు తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మెలకుగా ప్రతి పనిలోనూ విజయాన్ని పొందటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో చురుగ్గా జరుపుకోగలుగుతారు. దూర ప్రయాణాలు ఏమైనా చేయవలసి వచ్చినప్పుడు కొంతవరకు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని కొనసాగించుకోగలుగుతారండి. అందరి చూపును కూడా ఆకర్షించే విధంగా మీరు చక్కగా అందరితోనూ కూడా సఖ్యతగా ఉండటం కానీ, మీరు అందరికీ మేలు చేసే విధంగా ఏదైనా పనుల్లో వారికి సహాయపడటం కానీ మీకు అన్ని విధాలుగా కూడా సమాజంలో ఒక మంచి స్థానం పొందేందుకు వీలునైతే కల్పిస్తుందండి. కొత్త కొత్త నిర్ణయాలతో మరింతగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే ఏదైనా నూతనంగా చెయ్యాలి అనే ఆలోచన మీకు బలంగా ఉంటుంది. దానిని అమలుపరుచుకుంటూ కూడా మీరు ప్రతి అడుగు కూడా వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అయితే మీరంటే పడని వ్యక్తులు కానీ, కొంతవరకు ఏదైనా విషయాలలో మీ ఎదుగుదలని చూసి మిమ్మల్ని కొంచెం తక్కువ చేయాలని చూసే వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు మీరు జాగ్రత్తగా ఉండటం, వారితో ఎటువంటి వాగ్వివాదాలకు కూడా దిగకుండా ఉండటం, మీరు అక్కడ ఏదైనా అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు అక్కడి నుంచి చక్కగా ప్రశాంతంగా వెనుదొలగడం, ఇట్లాంటివి చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజు పనులు ఏవైతే ఉన్నాయో కార్యకలాపాలు వాటినన్నిటినీ చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. ప్రశాంతమైన వాతావరణంలో కూడా మీ రోజును మీరు గడుపుకోగలుగుతారు. అదే కాకుండా వారితో ఏదైనా సంభాషణలకు దిగడం ఇట్లాంటివి చేసినట్లయితే మీ యొక్క పనులలో కొంతవరకు ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి. అందువల్ల అటువంటి పరిస్థితులు ఏవైనా ఎదురైనప్పుడు మీరు ప్రశాంతంగా అక్కడి నుంచి మీరు వెనుతొలగడం వలన మీ యొక్క పనులు చక్కగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కగా ఎవరైనా మీ వద్దకు వచ్చి సహాయం కోరితే వారికి లేదనకుండా మీ చేతనైనంతలో ఆర్థిక సహాయం కానీ
మాట సహాయం కానీ చేయగలుగుతారండి. అది కూడా వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. మీకు కూడా మానసికంగా ప్రశాంతతనైతే కలిగిస్తుందండి. కాదనకుండా, లేదనకుండా చక్కగా ఎవ్వరికి అయినా సరే మీరు మీ చేతనైనంతలో మేలు చేయటానికి రోజు మీరు చూసే విధంగా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారు. అయితే పనిలో కొంతవరకు పని భారం అనేది సహజంగా ఉంటుందండి. అంతేకాకుండా ఈ పని జరుగుతుందా లేదా అనేది బయటికి మీరు వ్యక్తీకరించకపోయినా మనసులో కొంతవరకు ఇది జరుగుతుందా లేదా అనే ఒత్తిడి కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి మీరు ఏది చేస్తున్నారో వాటన్నిటిలోనూ చక్కగా కలిసి రావటం, విజయవంతంగా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోవడం కూడా మానసికంగా మీకు మరింత ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. చక్కగా మీ యొక్క స్నేహితులతో, సన్నిహితులతో కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ చక్కగా రోజునైతే ముందుకు నడిపించగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు మీ యొక్క వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా అన్ని విధాలుగా కూడా మీరు సకాలంలో మీ పనులను పూర్తి చేసుకొని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే మీరు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు మంచిగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూస్తూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కొంతవరకు పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన వేతనాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. మీ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు. మీరు ఏదైతే కార్యాలయంలో పనులు చేస్తున్నారో అక్కడ సహ ఉద్యోగులతో చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆ దిశగా కొంతవరకు మీరు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ పోటీ తత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని మీరు కేటాయించుకోగలుగుతారు. అన్ని పనులను కూడా ప్రణాళికాబద్ధంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషులు, మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి కాసింత సమయాన్ని గడుపుకోగలుగుతారు. కోరుకున్న విధంగా అన్ని పనులను పూర్తి చేసి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనులు మీ బాధ్యతలను సకాలంలో మీరు నిర్వర్తించుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామితో చర్చించుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. ప్రతి కొత్త నిర్ణయాన్ని కూడా మీరు చక్కగా ఇద్దరి మాట ఒకటే అమలుపరుచుకుంటూ వెళ్తూ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా ఎంతో తెలివిగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా సకాలంలో మీరు ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీరు 10 మందికి ఉపయోగపడేలాంటి చక్కటి ప్రణాళికలను అమలుపరుచుకుంటూ వెళ్తూ శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజును ఎంతో అనుకూలంగా శుభ ఫలితాలను పొందుతూ ముందుకు నడిపించగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపడమే కాకుండా మీకు అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.